మనము చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి రాసిన ఈ పత్రిక, ఈ పత్రికలో మనం ప్రాముఖ్యంగా చూస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తులో ఆనందం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఎలాగ సంతోషించాలి? ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన సంతోషం మన పరిస్థితులను బట్టి, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి, దేవుడు మన జీవితంలో మనం దేవుని మన జీవితంలో కలిగి ఉండటాన్ని బట్టి మన ఆనందము, మన సంతోషము ఉండాలని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు, నేను మీతో ముందుగా తెలియపరిచిన రీతిగా మనము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుంటున్నప్పుడు, మొదటి వచనంలో 1 నుండి 11 వచనాల్లో తన శుభములు చెప్పాడు, కృతజ్ఞతలు చెప్పాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. మనం 12 నుండి 18 వచనాల్లో పరిచర్యను గురించిన విషయాలు, మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుని పరిచర్య ఎలాగ విరివిగా సాగాలనే విషయాన్ని గురించి చెప్పాడు. తర్వాత 19 నుండి 26 వచనంలో తన వ్యక్తిగత సమాచారాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో చివరిగా మొదటి అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే ప్రోత్సాహము, దైవ సంబంధమైన జ్ఞానోపదేశాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తూ అలాగే ఆధ్యాత్మికమైన జ్ఞానోపదేశాన్ని వారికి అందిస్తున్నాడు. ఆత్మీయంగా అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి, నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటి అనే ఒక జ్ఞానోపదేశాన్ని చెరసాలలో ఉండి వారికి అందిస్తున్నాడు అనమాట. మనం చూసుకున్నట్లయితే 27, 28 వచనాల్లో స్టాండ్ ఫామ్, స్థిరముగా ఉండండి అనే విషయాలు చెప్తున్నారు. చూడండి, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, అంటే నేను మీ దగ్గరికి రాగలుగుతానో లేదో తెలియదు, ఎందుకంటే చెరసాల్లో ఉన్నాడు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఆ భయంకరమైన ఆ యొక్క రోమా సామ్రాజ్య జైల్లో ఉన్నాడు, రోమ్లో ఉన్నాడు. అక్కడ నుండి విడిపింపబడతాడో లేదో తెలియదు. వాళ్ళు విడిపిస్తారో లేదా మరలా ఆయన చెరసాలకు ఆయన మరణానికి అప్పగిస్తారో తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చినా రాకపోయినా క్రీస్తులో మీరు ఎలా ఉండాలి అనేది ఒక వ్యక్తి, చూడండి, మన స్థితిగతులు మరణమా జీవమా అనే పరిస్థితిలో మనం ఉంటే మనం ఎలా ఉంటాము? చాలా బాధగా ఉంటాం, కృంగిపోతాము, ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన ఆలోచన అంతా కూడా దేవుని గురించి, దేవుని సువార్త గురించి, విశ్వాసులు దేవుళ్ళు ఎలాగ దృఢంగా ఉండాలనే దాని గురించి, తన చివరి దశలో కూడా సంఘాన్ని, అంటే క్రీస్తు శరీరమైన సంఘము దేవుని కొరకు ఎలా స్థిరంగా నిలబడాలనే విషయాల్ని స్పష్టంగా రాయడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనము ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. స్థిరత్వం కలిగి మీరు ఎలా ఉండాలి, తర్వాత ఐక్యత కలిగి మీరు ఎలా ఉండాలి, తర్వాత ఆత్మ సంబంధమైన ధైర్యం ఎలా కలిగి ఉండాలి, వేదన, బాధలు, శ్రమల్ని మనము ఎలా స్వీకరించాలి అనే విషయాలు 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. కాబట్టి ఒక్క భావంతో, అంటే ఒక్క భావం అనేది ఎప్పుడు వస్తుంది? ఒక్క భావం మనలో ఎప్పుడు ఉంటుంది? ఐక్యత ఉంటేనే మనకి ఒక్క భావం ఉంటుంది. క్రీస్తులో మనం అందరూ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మన భావం అంతా ఒక్క భావంతోనే మనము పని చేస్తాం. మనం ఇక్కడ చెప్తున్నాడు కదా, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను రాకపోయినాను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉండవాలని మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించండి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. ఒక్క భావంతో ఉండాలి, యూనిటీ ఉండాలి, మీలో ఐక్యత ఉండాలి, మీరు స్టాండ్ ఫామ్గా ఉండాలి. ఒక్క భావంతో అంటే ఏం చెప్తున్నాడు? సువార్త పక్షాన పోరాడే విషయంలో మీకు ఒక్క భావం ఉండాలి. తర్వాత విశ్వాస పక్షంలో పోరాడే విషయంలో మీకు ఒకటే భావం ఉండాలి. ఏక మనసు గలవారే నిలిచి ఉండాలంటున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంట? సువార్త పక్షం ఏం చేయాలి? పోరాడాలి. ఎందుకంటే సత్యానికి ఎప్పుడు ఏమొస్తాయి? వ్యతిరేకతలు వస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఆ సంఘం, ఫిలిప్పీ సంఘము పౌలు ద్వారా స్థాపించబడింది అని మీకు చెప్పాను కదా. ఎంతో మంచి సుబోధలు చేసి దైవికమైన భక్తిలో వారిని నడిపించి క్రీస్తులో స్థిరపరిచి పౌలు ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి కూడా ఆ సంఘాన్ని వదిలిపెట్టక తప్పుడు బోధ చేసేవారు వచ్చి వారికి ఎంతో బాధను, వేదన కలిగిస్తుంటే వారి మాటలకు మీరు బెదిరిపోవద్దు, చెదిరిపోవద్దు, మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే సువార్త సత్యము, సువార్త విషయంలో మీరు ఎలా ఉండాలంట?
పోరాడండి సత్యవాక్యం కొరకు. సత్యానికి వ్యతిరేకతలు వచ్చినప్పుడు చాలామంది ఎవరు నిజమైన క్రైస్తవులు అనేది ఎప్పుడు బయటపడిద్దంటే సత్యానికి ఖచ్చితంగా వ్యతిరేకతలు వస్తాయి. ఆ వ్యతిరేకతల్లో మీరు ప్రభు కొరకు నిలబడినప్పుడే మీరు క్రైస్తవులు అని పిలువబడతారు. మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఒక మన మన గృహాల్లో జరిగే ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో, లేకపోతే మనం చేసుకునే విషయాల్లో దేనికి ముందు ప్రాముఖ్యత ఇస్తున్నాం అనేది కనిపిస్తుంది. మనం చాలా విషయాల్లో దేవుని బిడ్డలముగా పైకి భక్తి గలవారంగా కనబడుతున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించేవారు లేరు. విషయంలో రాత్రి నుండి వేదన కలుగుతుంది. ప్రభా, దైవభక్తిలో మని వాక్యానుసారంగా జీవించేవారు కూడా నీ సత్యాన్ని అనుసరించి ధైర్యంగా బంధువులు ఎదుట కూడా నిన్ను ప్రకటించలేని స్థితిలో ఉంటున్నారనే వేదన ఒక్కోసారి నాకు కలుగుతుంది. ఇక్కడ చూడండి, మనము చూస్తున్నాము, మనము సత్యానికి ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. అయినప్పటికీ క్రీస్తు కొరకు నిలబడాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పటికీ మనం అన్నీ బాగున్నప్పుడు దేవుడా దేవుడా అని దేవుని ఆరాధిస్తున్నాం, కానీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చూపించడానికి మనసు లేని క్రైస్తవులు, పేరు క్రైస్తవులంగా ఉంటూ ఉన్నాం అనమాట. మనం అలా ఉంటే మనము దేవుని మెప్పించలేము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం అనేది చాలా రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి మనము సువార్త పక్షంలో ఏం చేయాలి? పోరాడాలి. చూడండి, లోకంలో ఎక్కడ చూసినా దుర్మార్గత, పాపానికి, వ్యతిరేకతనికి, చెడ్డ కార్యాలు చేసేవారిని, లేకపోతే చెడు పనులు చేసేవారిని, సత్యానికి విరుద్ధంగా పనిచేసేవారిని ఆపేవాళ్ళు కానీ, ప్రశ్నించేవారు కానీ, వారికి విరోధంగా మాట్లాడేవారు కానీ ఎవరూ ఉండరు. కానీ ఎక్కడ సత్యం బోధించబడుతుందో, ఎక్కడ సత్యం కొరకు ప్రజలు జీవిస్తున్నారో వారిని మాత్రం వ్యతిరేకిస్తూ ఉంటారు. కుటుంబాల్లో కూడా దైవభక్తి లేని భక్తులు మందిరానికి, ప్రార్థనల కంటే మాత్రము ఎందుకు ఇక్కడ సరిపోదా అంటారు. కానీ ఏం చేస్తారు? వారి ప్రజలతో కలిసి షాపింగ్కి వెళ్తామంటే, సినిమాకి వెళ్తామంటే, లేకపోతే పిక్నిక్కి వెళ్తామంటే ఎవరు ఆటంకపరచరు. ఎందుకు? అక్కడేం ఇబ్బంది ఉండదు. అంటే సాతాను బలహీనలు ఉపయోగించుకొని సత్య మార్గంలో మనం నడవకుండా వ్యతిరేకించినప్పుడు అప్పుడు మనం ఎలా నిలబడుతున్నాం దేవుని కొరకు, ఎలాంటి రోషం కలిగి మనం భక్తి చేస్తాం అనేదే నిజమైన క్రైస్తవం అనేది మీతో చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. కాబట్టి మనము స్వార్థపక్షంగా ఏం చేయాలి? పోరాడాలి. రెండవదిగా మనము విశ్వాసపక్షంగా పోరాడాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం చెదిరిపోకూడదు. మన పరిస్థితులను బట్టి మన విశ్వాసం ఉండకూడదు. నేను ఎప్పుడు అపోస్తలుడైన పౌలు పత్రికలు చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. మన విశ్వాసము మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు అంటే, ఎవరి శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మన విశ్వాసం మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మన పరిస్థితులను ఆధారం చేసుకొని ఉండకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలంటే అసాధారణమైన కార్యాలను కూడా, అసాధ్యమైన కార్యములను కూడా మన దేవుడు మన కొరకు చేయగలడు. శూన్యంలో సమస్తమును వేలాడదీసిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నా చుట్టూ పరిస్థితులు భయంకరంగా కనబడినప్పటికీ దేవుడు అద్భుత కార్యం చేస్తాడనే స్థిరమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము మనం కలిగి ఉన్నటకు దానికోసం మనం పోరాడాలి. దేనికోసం పోరాడాలండి? సువార్త సత్యం కొరకు పోరాడాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాడాలి. అర్థమవుతుందా? ఈ విషయాల్లో మనం పోరాడాలి, చాలా ప్రాముఖ్యం. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నాడు మనం చూస్తే, ఏక మనసు గలవారే నిలవాలంట. మనము క్రైస్తవులమైన మనకి ఏముండాలి? ఏక మనసు ఎక్కడ ఉంటుందో, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దుష్టుడు ఏమీ చేయలేడు అనమాట. వాళ్ళు ఏమీ చేయలేడు. ఒకవేళ దుష్టుడు మరి అలాంటి వారిని చెదరగొట్టాలంటే వారిలో ఉన్న ఐక్యతను చెడగొట్టినప్పుడు ఒక్కొక్కరిని ఏం చేస్తాడు? తన స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి ఏక మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ఏం చేయాలంట? ప్రవర్తించాలి. దేవుని సువార్త మనకి ఏం చెప్తుంది? ఆ సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తే ఈ లోకమే ఎప్పుడో మారిపోయేది. కానీ క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం బ్రతకము. క్రైస్తవులాగా దేవుని సన్నిధికి వస్తాము, పాటలు పాడతాము, ఆరాధన చేస్తాం, కూర్చొని వింటాం, వెళ్ళిపోతాము. మనం ఆ భక్తితో సంతృప్తి చెందుతాం. ఈ లోకంలో నువ్వు సంతృప్తి చెందకూడని ఒక విషయం ఏంటంటే, భక్తి విషయంలో ఎన్నడూ నువ్వు సంతృప్తి చెందకూడదు. ఇంకా ఎదగాలి, ఇంకా నేను మారాలి, ఇంకా నేర్చుకోవాలనే తలంపు కలిగి ఉండాలన్నమాట. కాబట్టి మన జీవితంలో క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్లా అంటున్నాడు పౌలు, అంటున్నాడు, నేను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని గురించి ఈ మాట వినాలి. ఏ మాట అంట? మీరు ఒక్క భావంతో ఉన్నారు, మీ యొక్క విశ్వాసాన్ని సువార్త పక్షంగా మీరు పోరాడే ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారు. నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఏం చేయాలంట? ప్రవర్తించాలంట. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? క్రీస్తు చెప్పినట్లుగా మనం జీవిస్తున్నామా? అలా జీవిస్తే మన కుటుంబాలు, మన ఇరుగు పొరుగు వారు ఎప్పుడో మనల్ని బట్టి మార్పు చెంది ఉండేవారు. కాబట్టి ఇదే పౌలు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఈ సంఘానికి పౌలు ఏం చెప్తాడంటే, స్థిరంగా ఉండండి,
ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎలాంటి వారు మిమ్మల్ని చెరపడానికి వచ్చినా, ఎలాంటి వారు మీ విశ్వాసాన్ని అపహరించడానికి వచ్చినా, మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది మిమ్మల్ని ఆటంకపరిచినా, అన్ని విషయాలు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలంట. ఇంకేం చెప్తున్నాడు? ఐక్యత కలిగి ఉండాలంట. మొదటిగా స్థిరంగా ఉండాలి, రెండోది ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన ధైర్యం ఉండాలి. సువార్త ప్రకటించడానికి ఆత్మ సంబంధమైన ధైర్యం ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? వేదన బాధల కింద వచనాల్లో మనం చూస్తే ఇంక 29, 30 వచనాల్లో మనకి చెప్తాడు, శ్రమలు దేవుని బిడ్డలకు అనుగ్రహం అని చెప్తాడు. మనము మన పితరులు వారు చేసి చూపించారు, మనకి చేయని విషయాలు ఏం మనకి చెప్పట్ల. అపోస్తుల కార్యంలో మనం చదువుతాం కదా, 4వ అధ్యాయం చివరిలో మనం చూస్తే పేతురును వాళ్ళందరినీ చెరసాలలో వేసినప్పుడు వారు ఏం చేశారండి? 4వ అధ్యాయము చివరిలో అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. 5వ అధ్యాయములో చూస్తే 5వ అధ్యాయము 41, 42 వచనాలు, 40వ వచనం నేను చదువుతాను. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఏం చేశారంట? విడుదల చేశారంట. ఆ దినాల్లో సన్హెద్రిన్ సభ అని ఒక సభ ఉంటుంది, 71 మంది సభ్యులు అక్కడ ఉంటారు. వారందరి సమక్షంలో పేతుర్ని వారందరి శిష్యుల్ని పిలిపించి ఏం చేశారంట? చెరసాల పాలు చేయడానికి పిలిస్తే వారిని చెరసాలలో వేయాలనుకున్నప్పుడు గమలీయేలు అనే వ్యక్తి కొంచెం సలహా ఇచ్చినప్పుడు వాళ్ళని కొట్టి ఏం చేశారంట? బెదిరించి ఇప్పటి నుండి మీరు యేసయ్య నామములో ప్రకటించకూడదని వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాము? ఇంట్లో కూర్చొని మనకి ఎందుకులే, మన భక్తి మనం చేసుకుందామో, ఎవరికి ఏం చెప్పొద్దు అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంట? మనం 41వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదురు నుండి వెళ్ళిపోయారంట. మనమైతే ఇంతమంది ముందు మనల్ని అవమానపరిచారే, మనల్ని కొట్టారే వాళ్ళందరి ముందు అని బాధపడతాం. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఆ నామం కొరకు, ఏ నామం కొరకు? యేసయ్య నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని వారిని ఎంచినందుకు వారు ఏం చేశారంట? సంతోషముతో ఆ మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటిలో మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ప్రతిరోజు వాళ్ళు భయపడలేదు ఆ నామను బట్టి. అందుకే యేసయ్య కొండ మీద చెప్పిన ప్రసంగంలో నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు. నీతి అంటే ఎవరు? యేసయ్యే. ఆయనకు మించిన నీతి లోకంలో ఎవరు లేరు. మనం చూస్తే నీతి నిమిత్తం, క్రీస్తు నిమిత్తం హింసించబడేవారు ఎవరంట? ధన్యులు. ఆ స్థితికి మనం ఎదగలేకపోతున్నాం. ఆ స్థితికి ఎదిగినప్పుడే నిజమైన క్రైస్తవులం. దేవుని నామం నిమిత్తం మనం అవమానపరచబడినప్పుడు, నిందల పాలైనప్పుడు, క్రీస్తు నామం కొరకు అంటే బంధువుల మధ్య దేవుని నామాన్ని ఘనపరచడానికి ఇష్టం లేనివారు దేవుని నామాన్ని కొరకు ఎలా హింసించబడతారండి? ఆ స్థితికి ఎప్పుడు ఎదుగుతారు? ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తే నీతి నిమిత్తము వారు దేవుని నిమిత్తము అవమానపరచబడినందుకు సంతోషంగా ఎంచబడ్డం కాకుండా బయటకు వచ్చిన తర్వాత మానుకున్నారు సువార్త చెప్పటము. మనం ఎరిగిన దేవుడు నమ్మదగిన వాడు, మనం తెలుసుకున్న సత్యం అని తెలిసినప్పుడు మనం మౌనంగా ఉండక ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా సత్య సువార్తను, క్రీస్తుని గురించి ఇతరులకు ప్రకటించాలి. మనం నమ్మిన వాని గురించి మనం ఎరగకపోతే మనం ఎలా ఇతరులకు బోధించగలుగుతాం? మనం నమ్మిన దేవుని గురించిన బహు లోతైన అనుభవం మనకు కావాలి. ఆయన గురించి ప్రతిదినము కూడా ఏదో రూపంలో మనం ఇతరులకు ఆయన సత్య సువార్తను, ఆయన చేసిన కార్యములను ప్రకటిస్తూ క్రీస్తును ప్రతిబింబించే క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని దృష్టికి మనం యోగ్యులంగా బ్రతకగలుగుతామన్నమాట. కాబట్టి ఇదే బిడ్డలు చేశారనమాట. అందుకే పౌలు అంటున్నాడు, మీరు బెదిరిపోవద్దు, మీరు స్థిరంగా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, పోరాడండి సత్యం కొరకు. నేను మీ గురించి ఇలాంటి సాక్ష్యమే వినాలని ఆశపడుతున్నాను. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి అని చెప్పేసి వారిని హెచ్చరించడం మనం చూస్తున్నాం అనమాట. ఏం కావాలి మనకి? స్థిరత్వం కావాలి, ఐక్యత కావాలి, ఆత్మ సంబంధమైన ధైర్యం కావాలి. అది ఉండదు మనకు. భౌతికమైన ధైర్యం ఉంటుంది కానీ ఏ ధైర్యం ఉండదు? క్రీస్తు కొరకు ధైర్యం ఉండదు. మిగతా వాటన్నిటితో ధైర్యంతో పోరాడతాము, సాధించుకుంటాం. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి, ధైర్యంగా ఉండాలి. చివరిగా ఇక్కడ 29, 20, 30 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని, ఒక జ్ఞానోపదేశం కలిగించే బోధను పౌలు వీరికి ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ మనం చూస్తే మీరు క్రీస్తు సువార్తనట్లుగా ప్రవర్తించుట మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణ కలుగుటకు సూచనైనది. ఇది దేవుని వల్ల కలుగునది. మీరు బెదిరిపోకుండా స్థిరంగా ఉంటే ఏం కలిగిద్దంట? మనకు రక్షణ కలిగిద్ది. మనల్ని బెదిరించే వారికి ఏం కలిగిద్ది?
నాశనం కలిగిద్ది. మాట అర్థమవుతుందా మీకు? మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే దావీదు గురించి ఆలోచన చేస్తే, దావీదు గొర్రెలు కాసుకునే దావీదు అన్నము తీసుకొని వాళ్ళ అన్నలకు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారందరూ కూడా భయంతో బెదిరిపోతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్ అందరూ కూడా సైన్యము, సోల్జర్స్. వాళ్ళు ఎంతో ఆర్మీలో బాగా వాళ్ళని యుద్ధం చేయడానికి నైపుణ్యతను నేర్పిస్తారు. ఆ వ్యక్తులు రాజుగారితో సహా ఏమైపోతున్నారు? అందరూ భయపడిపోతున్నారు. ఎవరి మీద జయం పొందటానికి? గొలియాతును చూసి భయపడుతున్నాడు. ఫిలిస్తీన్లు అనే గొలియాతుని గురించి అందరు భయపడుతుంటే దావీదు ఏం చేశాడు? తన మనసు నొచ్చుకుందంట. అరే, సున్నతి లేని ఈ ఫిలిస్తీన్ గురించి వీరు ఇంత బాధపడుతున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు కదా, మన దేవుడు అధిక సామర్థ్యం కలిగిన దేవుడు కదా, మన దేవుణ్ణి మీరు మర్చిపోతున్నారు ఏంటని తట్టుకోలేక ఎవరికి చెప్పినా కూడా అతన్ని ఒప్పుకోవట్లేదు. చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? దావీదు రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత నిజంగా చేయగలవా అన్నీ చెప్పి తనకి వస్త్రాలన్నీ యుద్ధోపకరణాలు వేస్తుంటే నా వల్ల కాదు ఇవన్నీ మోయలేనని మొత్తం తీసేశాడు. ఎలా వెళ్ళిపోయాడు? వట్టి చేతులతో వెళ్ళాడు. అక్కడ చూస్తే గొలియాతు తలకేమో ఈ శిరస్త్రాణం పెట్టుకున్నాడు, ఇక్కడ నీతి మైమరుపు పెట్టుకున్నాడు, కాళ్ళకు జోళ్ళు వేసుకున్నాడు, డాలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. ఎక్కడ ఖాళీ లేదు దేహంలో. ఎక్కడుందంట? ఇక్కడ నొసటి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది కదా, కొంచెం ప్లేసే ఉంది. దావీదు ఏం చేశాడు? వస్తుంటే గొలియాతు ఏమని కుక్కను అనుకున్నావా నేను ఈరోజు ఏం చేస్తానో చూడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దావీదు ఏమన్నాడు? నువ్వు ఎలా వస్తున్నావు? ఆయుధాలతో వస్తున్నావు, కత్తితో వస్తున్నావు, ఎలా వస్తున్నావు నాకు తెలియదు, కానీ నేను మాత్రము యెహోవా నామములో నీ దగ్గరికి వస్తున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏం ధైర్యం అండి దావీదుకి! ఏం ధైర్యము? ఎవరిని బట్టి ధైర్యము? మన దేవుడు గొప్ప దేవుడు అనే ధైర్యం. ఏం చేయాలి? 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళలో కూడా ఒక్క రాయే వడిసలో పెట్టి గిరగిరా తెప్పి యేసే నామములో అలా కొడితే ఇక్కడ తగిలి మరి గొలియాతు ఇక్కడ తగిలినప్పుడు ఏమవ్వాలి? మనకి దెబ్బ తగిలితే, ముందు దెబ్బ తగిలితే వెనకబడతామా లేదా? వెనకబడలా. ఎలా పడ్డాడు? ముందుకు పడ్డాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి కారణం తెలుసా? విశ్వాసముతో దావీదు ముందు అడుగు వేసి నేను నా దేవుని పక్షాన్ని యుద్ధం చేస్తానంటే, గొలియాతు వెనక ఉండి యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. యుద్ధం చేసి ముందుకు పడేస్తే ఎక్కడ పడ్డాడు? దావీదు కాళ్ళ ముందు పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని ప్రదర్శించాల్సినప్పుడు ప్రదర్శించకపోతే, మనం బెదిరిపోతే, చెదిరిపోతే దేవుని నామం ఎంత అవమానపరచబడుతుంది చూడండి. నీకే అంత విశ్వాసం ఉన్నప్పుడు నీవు నన్ను అందరికన్నా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరికన్నా నా యందు విశ్వాసం ఉంచి ధైర్యంతో నువ్వు ఒక్కడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేసే ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ యుద్ధం దావీదు చేయలేదు. దావీదు వల్ల కాదు. ఎవరు చేశారు? దేవుడే వెనక నుండి ఎవరిని కొట్టాడు చెప్పండి? గొలియాతును. ముందుకు పడిపోయాడు. కాబట్టి ఎందుకు ఈ విషయం నేను మీతో చెప్తున్నానంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, మనము బెదిరిపోకుండా ఉంటే, క్లిష్ట పరిస్థితుల్లో మనం బెదిరిపోకుండా స్థిరంగా మనం నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకేం కలిగిద్దంట? రక్షణ. అపవాదికి ఏం కలిగిద్దంట? వినాశనము కలిగిద్ది. మరి ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేసి దేవుని కార్యాలు చూడగలుగుతున్నారో తెలియదు, కానీ ప్రతి పరిస్థితిలో దేవుని యందు విశ్వాసం ఉంచి బెదరక స్థిరంగా ఆయన కొరకు నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యం. 29-30 వచనాల్లో ఏలే అనగా ఇక్కడ చెప్తున్నాడు కదా, ఈ జ్ఞానోపదేశాన్ని, మంచి జ్ఞానోపదేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఏలైనగా మీరు నాయందు చూచినట్టు, నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున. చూడండి, ఇప్పుడు పౌలు చాలా పోరాటంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆ పోరాటంలో కూడా దేవుని కొరకు వాడబడుతున్నాడు. కాబట్టి ఆ సంఘం కూడా దేని గుండా వెళ్తుందంట? నేను ఎలాంటి పోరాటంలో వెళ్తున్నారని మీరు ఆలోచిస్తున్నారో అదే పోరాటంలో మీరు కూడా వెళ్తున్నారు. హింసించబడుతున్నారు మీ విశ్వాసం కొరకు, హింసించబడుతున్నారు సత్య సువార్త కొరకు. ఈ విషయాలు నేను విని ఉన్నాను. కాబట్టి ఏమంటున్నాడంటే, క్రీస్తునందు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అద్భుతమైన మాట అండి. 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వసించటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యనందు విశ్వాసం ఉంచటం అనేది మనకు అనుగ్రహము కదా. అనుగ్రహం అంటే గిఫ్ట్, బహుమానము. అంటే మనం విశ్వాసం ద్వారా కృపచేతనే మనం ఏమయ్యాము? రక్షించబడ్డాం. ఇది దేవుడు మనకిచ్చిన వరము, అంటే దేవుడు మనకిచ్చిన బహుమానము ఈ రక్షణ అనేది. ఈ విశ్వాసము ఎలాగ మనకి దేవుడు అనుగ్రహముగా ఇచ్చాడో, ఆయన పక్షముగా శ్రమ పడటం కూడా ఏంటంట? అనుగ్రహం అంట. శ్రమ అనుగ్రహం అని ఎవరైనా, శ్రమ అనేది గిఫ్ట్, బహుమానం అని ఎవరైనా మీరు ఇష్టపడతారా? ఏదైనా గిఫ్ట్లు అంటే మనకి చాలా ఇష్టం. నాకేది ఇష్టం, మీకు ఇష్టం లేదా? బహుమానం ఎవరైనా తీసుకొచ్చి మీకు సడన్గా ఇచ్చారనుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ శ్రమలు కూడా ఏంటంట? పౌలు ఏం చెప్తున్నాడు? శ్రమలు కూడా మనకి ఏంటంట? క్రైస్తవులకి చెప్పండి, గిఫ్ట్ అంట. ఏంటి? గిఫ్ట్, బహుమానం.
ఈ విషయాన్ని నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే క్రీస్తులో నిజంగా ఆనందించగలుగుతామండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం మాత్రమే మనకి బహుమానం కాదు, కానీ ఆయన పక్షమున శ్రమ పడుటయు మనకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మనం చూస్తాం కదా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో పౌలు కూడా పేతురు కూడా ఈ సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. 2 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అంటున్నాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరేమవ్వద్దు, ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనక మీరు ధన్యులు. ప్రభు కొరకు మనము శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, నిందలు అనుభవించినప్పుడు అంట, మహిమాస్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మన మీద ఏమవుతుందంట, నిలిచి ఉంటుంది. కాబట్టి మనం ఎవరం చెప్పండి? ధన్యులము. ఊరికనే శ్రమ పడితే కాదండి, క్రీస్తు కొరకు నిందల పాలై, అంటే లోకపరంగా తప్పు చేసి బాధపడితే దాని గురించి వేసే చెప్పట్లేదు. మనము శోధింపబడి తప్పు చేసి తప్పు చేసి బాధపడే విషయాల గురించి మాట్లాడట్లేదు. క్రీస్తు నామం నిమిత్తం నిందింపబడినప్పుడు, క్రీస్తు నామం నిమిత్తం శ్రమల పాలైనప్పుడు మహిమాన్వితుడైన దేవుని ఆత్మ మన యందు ఏముంటుందంట, మహిమాన్వితుడైన మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే క్రీస్తు కొరకు మనం శ్రమల పాలవుతున్నప్పుడు, నిందల పాలవుతున్నప్పుడు, అవమానపరచబడినప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన సంయోచితమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిస్థితిలో మనకి సంయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మనం విడిచిపెట్టట్లేదు. ఖచ్చితంగా మనకేమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు. వారికి ఏం కలిగిద్దంట? పరలోక రాజ్యంలో వారికి ఏం కలిగిద్ది? గొప్ప ప్రతిఫలం కలిగిద్దని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో అనేకమైన సత్యాలు మనము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో చూస్తే కూడా పౌలు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, 16 నుండి 19 వచనాల్లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండి ఈ చిలుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా ప్రభావమును కలుగు చేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దృశ్యమైనవి ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు. ఈ లోక సంబంధమైన శ్రమలో అదృశ్యమైన దేవుని ఆశీర్వాదాలు మనకి నిరంతరం ఉండేవి. అందుకే యోహాను సువార్తలో కూడా భక్తుడు చెప్తాడు కదా, మీ శరీరమును చంపు వారికి మీరు బాధపడొద్దు, మీ శరీరాన్ని హింసించే వారి కొరకు మీరు భయపడొద్దు, మీ ఆత్మ శరీరాన్ని కూడా నరక పాత్రలు చేసే వారికి భయపడను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన హింసలను బట్టి, శరీర సంబంధమైన బాధలను బట్టి దేవుని దూరం చేసుకోవద్దు. ఆత్మలో మనం బలపరచబట్టకు, మనము ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నా, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా, అది దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహము. ఈ శ్రమల్లో నా దేవుడు నాతో ఉండి నన్ను బలపరుస్తున్నాడని ధైర్యంతో మనం ముందుకు కొనసాగటం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అదే అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా అంటాడు, యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచబట్టక యేసు యొక్క మరణానుభవము మా శరీరం అందు ఎప్పుడు మేము వహిస్తున్నాము. యేసు జీవం మనలో కలగాలంటే యేసు యొక్క మరణానుభవంలో మనం పాలు పొందాలని చెప్పేసి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం చూస్తాం కదా, అలాగే మనము క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి హింస కలుగుతుందని 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 16:33 ఏం చెప్పాడు? లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసయ్య జయిస్తే మనము జయించగలము. కాబట్టి లోకంలో సంతోషం కలిగిద్ది, దేవుని బిడ్డలు ఆహ్లాదంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారని ప్రభువు చెప్పలేదు. ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. ఎందుకంటే మనం సత్య సంబంధమైన బిడ్డము, మనము సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి, సత్య దేవునికి బిడలంగా జీవిస్తున్నాం కాబట్టి, లోకమంతా దుష్టుని చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా మనకి శ్రమలు కలుగుతాయి. కానీ మనం నమ్మిన దేవుడు, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడనే నిరీక్షణతో, నమ్మకంతో మనం సమస్తమును ఎదుర్కొని సత్యం కొరకు నిలబడలేకపోతే మన క్రైస్తవులను పిలువబడటానికి అర్హత, యోగ్యత మనకు ఉండదు. కాబట్టి దేవుడు మనకి విశ్వాసం ఎలా అనుగ్రహించాడో శ్రమలు కూడా మనకు అనుగ్రహించాడు. ఒక సందర్భంలో ఒక యవనస్తుడైన సేవకుడు తనకి ఓర్పు లేదు, సహనం లేదని చాలా బాధపడుతూ ఒక పెద్ద సేవకుడు వస్తే, ఒక పెద్ద ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత, అంటే దేవుడు నాకు ఇంకా ఓర్పునివ్వాలని ప్రార్థన చేయమని కోరితే ఆ సేవకుడు ఓకే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా ఈ బిడ్డకి శ్రమలు, నిందలు, అవమానాలు కలిగించు ప్రవ్వా అని ప్రార్థన చేశాడంట. ఆయన షాక్ అయ్యా, ఇదేంటయ్యా అలా ప్రార్థన చేస్తావు, నాకు ఓర్పు కావాలని ప్రార్థన చేయమంటే శ్రమలు, నిందలు, అవమానాలు నాకు కలగాలని ప్రార్థన చేస్తామంటే అప్పుడు అన్నాడంట ఆ సేవకుడు, మనకేం కలిగిద్దంట, మనము రోమపత్రికలు ఏం చదువుతున్నాం, శ్రమ మనకేమి ఇస్తుంది, ఓర్పుని ఇస్తుంది. అర్థమైందా? అనేకమైన మనం చూడండి, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందుల్లో మనం నేర్చుకున్న పాఠము మన సుఖంలో నేర్చుకున్నాయి కాదు. మనం ఓర్పుగా ఉంటే మనం ఇతరులకు ఏమవుతామో ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలంటే ఏం చేస్తాడు, మనం విరుస్తాడు. అవునా? రొట్టెను పరలోకం తట్టి ఇది ఎత్తి మనం విరిచినట్లుగా మన జీవితాలను ఏం చేస్తాడు చెప్పండి. మనం విరవబడినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. విరవబడిన రొట్టెలు ఎన్ని వేల మందికి దీవెనకరంగా ఉన్నాయండి. అలాగే మన జీవితాల్లో దేవుడు శ్రమల ద్వారా మనల్ని ఇతరులకు ఏం చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి శ్రమలు వద్దని మనం చెప్పలేం, కానీ ఆ శ్రమల్లో మహిమాన్వితుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటున్నాడంట, ఆయన బిడ్డలతో ఉంటున్నాడంట. కాబట్టి ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో ఇదే పౌలు ఇదే అధ్యాయంలో మనం 3వ అధ్యాయంలో ఇంకా ధ్యానం చేస్తాం. చెప్తాడు క్రీస్తు కోసము సమస్తమును వదులుకున్నాడంట. కాబట్టి మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమల వల్ల మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో శ్రమలను బట్టియో, మన జీవిత పరిస్థితులను బట్టియో మనం దేవునికి దూరం అవ్వద్దు, కానీ మరీ ఎక్కువగా దేవునికి సన్నిహితులం అవుతూ క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడే వరకు ప్రతిరోజు ఆయన ముఖము చూస్తూ ఆయన పక్షం, క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలంటే ఊరికనే ఏర్పడిద్దా? ఆయన ఎన్ని నిందల గుండా వెళ్ళాడు, ఎన్ని అవమానాల గుండా వెళ్ళాడు, ఎన్ని పరీక్షల గుండా వెళ్ళాడు. మన వలె అన్ని విషయాల్లో శోధింపబడినను ఏం చేయలేదంట, పాపం చేయలేదంట. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తండ్రికి తను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు తండ్రి అతను అంగీకరించాడంట. దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం కూడా ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇది చెప్తే అర్థం చేసుకోలేరు అనే పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా ఎవరి దగ్గర చెప్పుకోవచ్చు, మనం ఏదైనా మన యేసే దగ్గర చెప్పుకోవచ్చు. ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, కృపనిస్తాడు. మన క్రైస్తవ జీవితంలో శ్రమలు కూడా ఏంటి చెప్పండి, అనుగ్రహం, గిఫ్ట్. కాబట్టి ఆ విషయాన్ని మనం నమ్ముదాం, క్రీస్తులో స్థిరంగా ఉందాం, ఐక్యత కలిగి ఉందాం, ధైర్యం కలిగి ఉందాం. వేదన బాధల్లో కూడా ప్రభువుని ప్రతిబింబింప చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి నిండు మనసుతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ